హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ విజయాదిత్య. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో మాత్రం మీరు ఏంటంటే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడగలిగితే మీరు ఈ వీడియో చూసినందుకు మీకు టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. అలాగే ఏంటంటే సద్వినియోగం చేసుకున్నట్లుగా ఉంటుంది. ఎందుకంటే ఈ 27 నుంచి 31 వరకు ఇంకా ఎగ్జామ్స్ ఎవరైతే రాయబోతున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో. సో నేను ఈ వీడియో ముందే చేద్దును, కాకపోతే ఏంటంటే నాకు టైం కుదరక చేయట్లేదు. సో కనీసం ఈ 4 రోజుల్లో ఎగ్జామ్స్ రాసే వారికన్నా ఇది ఉపయోగపడుతుందని చెప్పే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. సో మీరందరూ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, చివరిలో నచ్చకపోతే డిస్లైక్ చేయండి, నచ్చితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ ఏంటంటే ఎప్పటి నుంచో మనకి డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఇవ్వలేదు. డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వలేదు. చాలామంది నోటిఫికేషన్ ఇవ్వమని ధర్నాలు కూడా చేశారు. ఇప్పుడు చెప్తున్నాను కరెక్ట్గా ఏంటంటే కొంతమంది ఆ ధర్నాలు చేసే వాళ్ళు కూడా ఇప్పుడు ఎగ్జామ్ రాయడానికి భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారంటే వాళ్ళు స్టామినా లేకో, లేదంటే కంటెంట్ లేకో, లేదంటే ఎగ్జామ్ ఇంతకుముందు ఎప్పుడు రాయకో తెలియదు. కానీ ప్రతి ఒక్కరు చాలామంది మ్యాక్సిమం 100కి 99% భయపడుతూనే రాస్తారు, టెన్షన్తోనే వెళ్తారు. సో ముందు అది పక్కన పెడదాం. అసలు చదివిన వాళ్ళందరికీ స్కోర్ ఎందుకు రావట్లేదు? చదవలేని వాళ్ళకి ఓ మాదిరిగా పర్వాలేదు, అంటే మరీ స్కోర్ రావడం కాదు, కానీ మ్యాక్సిమం వాళ్ళకి మార్క్స్ వస్తున్నాయి. అంటే చదివిన వాళ్ళతో పోలిస్తే చదవని వాళ్ళకి, లేదా దీని మీద ఎఫర్ట్ పెట్టిన వాళ్ళకి మార్క్స్ ఎక్కువ వస్తున్నాయి. రియల్గా చదివిన వాళ్ళకి 2 years, 2.5 years, 3 years నుంచి రూమ్లో ఉండి దీని మీద ఎఫర్ట్ పెట్టిన వాళ్ళకి రావట్లేదు. సో దానికి కారణం ఏంటంటే మీరే. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో దానికి కారణం మీరే. ఎందుకంటే మీకు ఆల్రెడీ నేను చాలా వీడియోలో చెప్పాను. సపోజు చిన్న ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఇప్పుడు రైల్వే మొన్న ఆర్ఆర్బీ రాశారు, లేదంటే వేరే ఎగ్జామ్స్ ఏఎల్పి రాస్తారు, లేదంటే బ్యాంక్ జాబ్స్ రాస్తారు. సో ఏ జాబ్కి కూడా డిఎస్సికి కష్టపడినంతగా దేనికి కష్టపడరు, అది గుర్తుపెట్టుకోండి. మన రాష్ట్రంలో వచ్చేసి డిఎస్సికి కష్టపడినంతగా ఇన్ని సంవత్సరాలు, ఇన్ని నెలలు రూములు తీసుకొని అద్దెకి ఉండి ఖర్చు పెట్టి ఇన్స్టిట్యూట్లకి లక్షలకి వేలు ఖర్చు పెట్టి దీనికి ఖర్చు పెట్టినంత ఇంకా దేనికి ఖర్చు పెట్టరేమో నా దృష్టిలో. బ్యాంక్ జాబ్స్ క్లర్క్స్కి వాటికి పెట్టచ్చు, కాకపోతే ఏంటంటే దీనికి ఎఫర్ట్గా, అంటే బయట వాళ్ళు రాస్తే ఎగ్జామ్ ఒకలా రాస్తారు, దీని మీద కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఒకలా రాస్తారు. బయట వాళ్ళు ఎలా రాస్తారు? ఓన్లీ టెస్ట్ పేపర్స్ చూసుకుంటారు, సిలబస్ ఏంటో కూడా సరిగా తెలియదు వాళ్ళకి. టెక్స్ట్ బుక్స్ కూడా చూడరు వాళ్ళు. జస్ట్ మెటీరియల్ చూస్తారు, ఏదైనా మెటీరియల్ కొనుక్కుంటారు, ఒక 2 months 3 months ప్రిపేర్ అవుతారు, రాస్తారు. వాళ్ళకి మార్క్స్ బాగానే వస్తున్నాయి. కానీ ఫస్ట్ నుంచి నీకు టెక్స్ట్ బుక్ అంటే ఏంటి తెలుసు, టెక్స్ట్ బుక్లో ప్రతి ఏ లెసన్ ఎక్కడ ఉందో తెలుసు, సిలబస్లో ఏమున్నాయి, ఈ టెట్ 1కి ఏ సిలబస్ ఇచ్చారు, టెట్ 2కి ఏమి ఇచ్చారు, ప్రజెంట్ ఇప్పుడు మనకు డిఎస్సికి ఏ సిలబస్ ఉందో కూడా మీ అందరికీ తెలుసు. కానీ ఎగ్జామ్కి వెళ్ళడానికి భయం ఎందుకు? నోటిఫికేషన్ పడలేనప్పుడు నోటిఫికేషన్ ఎప్పుడు పడుతుంది అని చాలామంది అనుకున్నాం కదా. మరి ఇప్పుడు నోటిఫికేషన్ పడ్డాక హాల్ టికెట్ తీసుకున్న తర్వాత కూడా భయం కలిగిన వాళ్ళు ప్రతి ఒక్కరు చాలామంది వీడియో చూస్తున్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, నువ్వు ఎందుకు భయపడుతున్నావు అది ముందు మీకు తెలియాలి. ఫస్ట్ పాయింట్, నువ్వు ఎందుకు భయపడుతున్నావు అదొక్కటే తెలియాలండి. నిజంగా చెప్తున్నానండి, డిఎస్సిలో జాబ్ కొట్టాలంటే కంటెంట్తో పాటు సిలబస్ కవర్ చేయడంతో పాటు మైండ్ ఫ్రీ అనేది ఉండాలి. నీ మీద నీకు నమ్మకం ఉండాలి. మెయిన్ నీ మీద నీకు నమ్మకం ఉండాలి. ఉన్నది ఒక జాబ్ అయినా 11 జాబ్ అయినా, ఓపెన్లో 11 ఉన్నా, ఓపెన్లో 9 ఉన్నా, మీ క్యాస్ట్కి ఏమీ లేకపోయినా, రిజర్వేషన్లో ఏమీ లేకపోయినా, మీరు రిజర్వేషన్ పర్సన్ కాకపోయినా, మీరు ఓసీ అయినా సరే, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకే ఒక్క విషయం అండి. మ్యాక్సిమం మీకు ఏంటంటే మీకు మైండ్ అనేది ఫ్రీగా ఉండాలి. ఫస్ట్ మీకు చెప్పాను, ఇంతకుముందు చాలా వీడియోలో చెప్పాను, ఒక వీడియో కాదు 2 వీడియోలు కాదు, నేను మోటివేషన్ చేసిన ప్రతి వీడియోలో చెప్పాను. సో మీకు వాళ్ళకి తేడా ఏంటో కూడా చెప్పాను. ఏంటి, చదివిన వాళ్ళందరూ కూడా ఏం వస్తుందో, ఏం చేస్తామో, ఎక్కడ పప్పులో కాలేస్తామో అని చెప్పి బాధపడుతూ టెన్షన్ పడుతూ సిస్టమ్ ముందు హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసేంత వరకు, ఎంటర్ చేసిన తర్వాత రాస్తున్నప్పుడు చివరి వరకు టెన్షన్ ఉంటూనే ఉంటుంది. కానీ సరిగ్గా చదవలేని పైపైన చదివినవాడు ఉంటారు చూసారా, అతను ఏం చేస్తారంటే, లేదా ఆమె ఏం చేస్తుందంటే, ఏమీ చదవలేదు కదా, మనకి ఏమొచ్చినా ఇదే ఎక్కువ, 40 మార్కులు వచ్చినా ఎక్కువే, 50 మార్కులు వచ్చినా ఎక్కువే అని చెప్పి వాళ్ళు మైండ్ ఫ్రీగా టెన్షన్ లేకుండా స్లోగా, అవసరమైతే వాళ్ళు మన అంత స్పీడ్గా కూడా, బాగా చదివిన వాళ్ళు ఎగ్జామ్ పేపర్ రాసినప్పుడు చూడండి, మామూలుగా మీరు ఏదైనా స్కూల్లో కానీ కాలేజీలో కానీ వర్క్ చేసినప్పుడు కొంతమంది, లేదా మన ఫ్రెండ్స్లోనే కొంతమంది ఉంటారు, బాగా చదివినప్పుడు స్పీడ్గా రాస్తారు ఎగ్జామ్ పేపర్, 10th అయినా ఇంటర్లో అయినా సరే. ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఒకసారి మీరు 10 years 5 years లేకపోతే బ్యాక్ వెళ్ళి ఒకసారి ఆలోచించండి. బాగా చదివినవాడు ఎడిషనల్ మీద ఎడిషనల్ తీసుకొని ఫాస్ట్గా రాసుకుంటూ వెళ్ళిపోతాడు. అది ఎప్పుడు ఏంటంటే అది ఏంటి, మార్కుల కోసం. అది కాంపిటేటివ్ ఎగ్జామ్ కాదు కాబట్టి అక్కడ వర్కౌట్ అవుతుంది. కానీ ఏమీ చదవకుండా ఏం చేస్తాడు, వచ్చిన 4 క్వశ్చన్లు కరెక్ట్గా రాస్తాడు. గుర్తుపెట్టుకోండి, కరెక్ట్గా రాస్తాడు.
పోనీ వచ్చినవాడు ఏం చేస్తాడు, వచ్చినవాడు ఏమన్నా పోనీ అన్ని క్వశ్చన్లు రాశాడు కదా 100కి 100 వస్తుందా, ఎప్పుడూ రాదు. గ్యారంటీగా 90 కానీ 85 ఆ టైప్లో ఉంటుంది. 100కి 100 ఎవరు వేయరు. కానీ ఈ తక్కువ 2-3 క్వశ్చన్లు రాసినప్పుడు కూడా పర్ఫెక్ట్గా రాస్తాడు. వాడికి 5కి 5 మార్క్స్ లేదా 4.5 వేస్తాడు. ఎందుకు అంటే మీకు అర్థం కావట్లా, మనం ఫాస్ట్గా రాసినప్పుడు 10th లోపు, ఇంటర్ లోపు, లేకపోతే డిగ్రీ ఎగ్జామ్స్లో ఫాస్ట్గా రాసినప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్స్ అనో, రైటింగ్ బాగోకనో మార్క్స్ గ్యారంటీగా తీసేయడం జరుగుతుంది. ఇంకా 10th లోపు అంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ మ్యాక్సిమం తీసేస్తాడు. 10 మార్క్స్కి 9 అని, లేదా 5 మార్క్స్కి 4 మార్క్స్ 3.5 అని అలా వేస్తారు. గ్యారంటీగా ఫుల్ మార్క్స్ పడవు. ఎవరికి ఫుల్ మార్క్స్ పడతాయి అంటే ఏమీ చదవకుండా తాయితీగా నీట్గా అందంగా రైటింగ్ రాస్తారు చూసారా, వాళ్ళకి పడుతుంది ఎక్కువ మార్క్స్. ఇక్కడ నేను 10 years 5 years బ్యాక్ ఎగ్జామ్స్ కోసం నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఇక్కడ మన ఎగ్జామ్లో కూడా అదే కావాలి. అక్కడ స్లోగా ఎవరు రాస్తున్నారో ఏమీ చదవలేదంట, నీట్గా రాస్తున్నారు. ఇప్పుడు కూడా మీరు అన్నీ చదివినా, అన్ని టెక్స్ట్ బుక్లు చదివినా ఏమీ చదవలేదు. ఏదొస్తే ఏంటి, ఏమొచ్చినా రాయాలి, తప్పదు. ఏమొచ్చినా రాయాలి, రాకపోయినా రాయాలి, అంతే కదా. మీకు వచ్చిన క్వశ్చన్ అయినా మీరు అటెంప్ట్ చేయాలి, రాకపోయినా మీరు అటెంప్ట్ చేయాలి. మరి అలాంటప్పుడు మీకు టెన్షన్ ఎందుకు? గుర్తుపెట్టుకోండి, అలాంటప్పుడు అసలు మీకు టెన్షన్ అక్కర్లేదు. మీరు హాల్ టికెట్ నెంబరు ఫ్రీగా ఎంటర్ చేస్తారు. గంట ముందే ఎగ్జామ్ హాల్కి వెళ్తారు, ప్రూఫ్స్ అన్నీ పట్టుకు వెళ్తారు. ఓకే, మీరు ఎగ్జామ్ హాల్ ముందు కూర్చున్నారు, కంప్యూటర్ ముందు కూర్చున్నారు, సిస్టమ్ ముందుగా నాకు మరలా కామెంట్లు వచ్చినాయి. నేను వీడియో చేసిన తర్వాత 3 సార్లు 3 కామెంట్ చేశారు. ఏంటంటే, మాకు సిస్టమ్ బాగానే ఉంది సార్, మౌస్ ప్యాడ్ పనిచేయట్లేదు. మౌస్ ప్యాడ్ అంటే ఇప్పుడు మౌస్ మనం ఇలా జస్ట్ దాని కింద బాల్ ఉంటుంది కదా, మౌస్ కింద బాల్ ఉంటుంది కదా బటన్, స్క్రోల్ చేసుకోవడానికి, అది సరిగ్గా పనిచేయట్లేదంట. నేనేం చెప్పాను ఇంతకుముందు వీడియోలో, మీరు ముందు సిస్టమ్ ఎలా ఉందో చూసుకోండి, సిస్టమ్ కదులుతుందా, స్ట్రక్ అవుతుందా, లేకపోతే ఏంటి, లోడింగ్ స్లో అవుతుందా, ఇవన్నీ చెప్పాను కదా. సో నేను అతనికి మళ్ళీ కామెంట్ చేస్తే, మీకు ఆల్రెడీ వీడియో చేశాను కదండి, మీరు చూసుకుని వెళ్తే ఒక 10 మార్కులు కలుద్దును కదా, 5 మార్కులు అయినా అంటే, అతను నేను ఇంతకుముందు మీ వీడియో చూడలేదేంటి అంటున్నాడు. సో అవన్నీ తర్వాత విషయం. మీకు ఏంటంటే ఇవన్నీ ఎగ్జాంపుల్స్ కింద మాట్లాడుతాను, ఇదంతా సోదని కాదు, కానీ మీకు ఏంటంటే ఎగ్జాంపుల్స్ అనమాట. ఎగ్జాంపుల్స్ ద్వారానే మీరు అన్నీ నేర్చుకోగలగాలి, లేదంటే ఇంకా తర్వాత కూడా మీకు ఎవరు చెప్పినా మీకు అర్థం కాదనమాట. అందుకనే నేను ప్రతిదానికి ఎగ్జాంపుల్ చెప్తాను. ఎగ్జాంపుల్ అంటే నేను ప్రతిదీ జరగంది చెప్పను, జరిగేది మాత్రం ఎగ్జాంపుల్గా చెప్తాను. ఓకేనా. ముందు మీరు సిస్టమే కాదు మౌస్ ప్యాడ్ కింద మౌస్ ప్యాడ్ ఎలా ఉంది, మౌస్ ఎలా ఉంది, బటన్స్ పనిచేస్తున్నాయా లేదా, స్పీడ్గా వర్కౌట్ అవుతుందా, ఆ యారో మార్క్ స్పీడ్గా కదులుతుందా లేదా, స్లోగా కదులుతుందా, స్ట్రక్ అవుతుందా, ఫస్ట్ చూసుకోవాల్సింది ఇది ఒక్కటే. రెండోది, నువ్వు ఏదైతే చదివావో అది రాదు నా దృష్టిలో. అంటే కొంతమంది అనుకుంటారు అన్నీ చదివేసాను, లాస్ట్ లెసన్ కూడా చదవలేదు, అది వస్తుంది లేకపోతే లేదు అనుకున్నా, గ్యారంటీగా అదే వస్తుంది. పోనీ వచ్చింది అనుకుందాం, వచ్చిన నీ టెన్షన్ ఎందుకు? 9 లెసన్లు చదివి 10వ లెసన్ చదవలేదు, కానీ 10వ లెసన్ నుంచి ఒక బిట్ వచ్చింది, 9 బిట్లు పెడుతున్నావు కదా, మీకు 10వ బిట్ దగ్గర టెన్షన్ ఎందుకు? మీకు ఎగ్జాంపుల్ చెప్పినా, ఇప్పుడు సపోజు నా దగ్గర 100 కాయిన్స్ ఉన్నాయండి. 100 కాయిన్స్ నేను జేబులో వేసుకుంటున్నాను మామూలుగా సరదాగా. నేను ఒక చిన్నపిల్లని అనుకుందాం, ఒక చిన్నపిల్లాడు ఉన్నాడు, 100 కాయిన్స్ ఉన్నాయి అతనికి, జేబులో ఆడుకుంటున్నాడు సరదాగా, 100 కాయిన్స్ జేబులో వేసుకున్నాడు. 100 కాయిన్స్లో ఒక కాయిన్ కింద పడిపోయిందండి. ఒక కాయిన్ జేబుకి చిల్లుండి, ఆ పిల్లాడికి జేబుకి పాకెట్కి హోల్ ఉండి 1 రూపీ కాయిన్ కింద పడిపోయింది. మనోడు ఏం చేశాడు, 100 కాయిన్స్లో ఒక కాయినే కదా పోయింది, 99 కాయిన్స్ ఉన్నాయి కదా అని చెప్పి వెళ్ళిపోయాడా? వెళ్ళలేదు. అతను ఏం చేశాడు, ఆ 99 కాయిన్స్ ఎలా ఉన్నాయో తెలియదు, కానీ ఆ కింద పడిపోయిన 1 కాయిన్ కోసం మాత్రం నెతికేస్తున్నాడు, ఎక్కడుందో లైట్ వేసేసి అనేసి. ఈ 99 కాయిన్స్ ఎలా ఉన్నాయో అతనికి తెలియదు, అతనికి అక్కర్లేదు. ఇంకా ఆ 1 రూపీ కాయిన్ ఎక్కడ ఉందా అని ఎత్తుతున్నాడు. ఇంకా అంటే ఏంటి, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అక్కడ 1 రూపీ కాయిన్ కోసం 99 కాయిన్స్ని నెగ్లెక్ట్ చేస్తున్నాడు. అలాగే మనం రాసే ఎగ్జామ్స్లో కూడా 1 బిట్ కోసం 99 బిట్స్ని నెగ్లెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఈ లక్షణం మెయిన్గా ఎవరిలో కనిపిస్తుందో తెలుసా? అన్నీ చదివిన వాళ్ళకి, అన్ని రకాల పబ్లికేషన్స్ చదివిన వాళ్ళకి, అన్ని రకాల మోడల్ పేపర్లు చేసిన వాళ్ళకి కనిపిస్తుంది. సో మెయిన్గా వాళ్ళ కోసం నేను చేస్తున్నాను. పోనీ చదవలేని వాళ్ళ కోసం ఈ వీడియో కాదంటే వాళ్ళ కోసం కూడా. సో నాకు చదవలేని వాళ్ళ కోసం, లేదంటే లాస్ట్ 2 months చదివిన వాళ్ళకి, సంవత్సరం చదివిన వాళ్ళకి మార్కులు డిఫరెన్స్ ఉంటుంది. అందులో మళ్ళీ ఎవరికి ఎక్కువ మార్కులు వస్తాయంటే లాస్ట్ 2 months చదివిన వాళ్ళకి వస్తాయి. ఎందుకు వస్తాయంటే వాళ్ళ యొక్క చాతుర్యత ఎప్పుడు చూపిస్తారు, వాళ్ళు చదివినప్పుడు చూపించరు, ఎగ్జామ్ రాసినప్పుడు చూపిస్తారు. మరి చదివిన వాళ్ళు ఏం చేస్తారు, చదివినప్పుడు చూపిస్తారు కానీ ఎగ్జామ్ రాసినప్పుడు చూపించరు. గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత చదివారు అన్నది కాదు, చదివింది ఎంత ప్రజెంటేషన్ చేసాం, ఎన్ని బిట్లు అటెంప్ట్ చేసాం అనేది కావాలి.
గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మీరందరూ కూడా చదివారు చదవకపోయారు అదంతా తర్వాత విషయం. ఫస్ట్ సిస్టమ్ చూసుకోండి, మీకు చుట్టుపక్కల ఉన్న పరిసరాలు వాతావరణం ఎలా ఉందో చూసుకోండి, మీరు అక్కడ ఇన్వాల్వ్ అయిపోండి. ఏదైనా ఒక మనిషి అక్కడ క్యారెక్టర్ చేస్తుంటే ఇన్వాల్వ్ ఎలా అవుతాడో సినిమాలో సీరియల్స్లో, అదేవిధంగా మీరు అక్కడ ఎగ్జామ్స్ రాస్తున్నారు కాబట్టి అక్కడ ఎగ్జామ్ రాసే స్టూడెంట్కి ఇన్వాల్వ్ అయిపోవాలి. చుట్టుపక్కల పరిస్థితులు, కంప్యూటర్ ఎలా ఉంది, ఏంటి నా పరిస్థితి ఏంటి, ఇవన్నీ అక్కడ ఒక బిట్ కష్టంగా ఉంటే రెండో బిట్కి వెళ్ళండి. అంతేగాని ఆ బిట్ దగ్గర అక్కడ కాయిన్స్, అక్కడ 100 కాయిన్స్లో 1 కాయిన్ పోతే పర్వాలేదు, ఇంకా 99 కాయిన్స్ ఉన్నాయి. అంతేగాని ఆ ఒక్క కాయిన్ కోసం తాపత్రయపడి 99 కాయిన్స్ని పోగొట్టుకోవద్దు. అంటే 99 బిట్స్ని పోగొట్టుకోవద్దు ఒక బిట్ కోసం. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు రాస్తే గ్యారంటీగా ఎగ్జామ్లో సక్సెస్ అవుతారు, సక్సెస్ అవ్వకుండా ఉండరు. ఓకేనా ఫ్రెండ్స్? గ్యారంటీగా మీరు ఏంటంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ఇవన్నీ కూడా ఫాలో అవుతాయి మీకు. ఫర్ సపోజ్ ఇంకో కోణంలో కూడా మీకు చెప్తాను, యాంగిల్లో కూడా. ఇక్కడ ఒక బిట్ కూడా కాదు, ఒక సబ్జెక్టు, ఫర్ సపోజ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ అందులో చాలా మందిలో వీక్, కొంతమంది బయాలజీ స్టూడెంట్స్ మ్యాథ్స్ వీక్. సో నీకు మ్యాథ్స్ పోతే పోయింది, ఇంగ్లీష్ పోతే పోయింది. ఎవరికొకరు గ్యారంటీగా ఒక సబ్జెక్ట్ టఫ్గా ఉంటుంది, లేదా ఒక సబ్జెక్ట్ చదవని వాళ్ళు ఉంటారు, ఒక సబ్జెక్టు కొంచెం అసలు చిన్నప్పటి నుంచి వాళ్ళకి రాదు. సో అనుకోండి, ఒక సబ్జెక్ట్ పోతే మిగతా 6 సబ్జెక్టులు ఉన్నాయి, మిగతా 7 సబ్జెక్టులు ఉన్నాయి, మిగతా 8 సబ్జెక్టులు ఉన్నాయి, అలా అనుకోవచ్చు కదా. మన ఇండియా క్రికెట్ టీం కూడా అంతే. ఒక్కొక్కసారి ఏంటంటే ఒక వికెట్ ఫస్ట్ ఓపెనర్ పోతే గ్యారంటీగా తర్వాత వాళ్ళకి భయం వేస్తుంది. అదేవిధంగా ఓపెనర్ పోతే పోయింది, ఇంకా 9 వికెట్స్ ఉన్నాయనుకున్న వాడితే వాళ్ళు గ్యారంటీగా సక్సెస్ అవుతారు. అంటే మనకేంటి, ఇండియా సీక్రెట్ కూడా అదే. ఫస్ట్ ఎప్పుడు కూడా పోయిన వాటి కోసం ఆలోచించకూడదు, తర్వాత మనం పొందాల్సిన వాటి కోసం మాత్రమే ఆలోచించండి. గ్యారంటీగా మీరు సబ్జెక్ట్ విషయంలో కానీ, బిట్స్ విషయంలో కానీ పోతే పోయింది అన్న వాటి కోసం మీరు దిగులు పడొద్దు. రాబోయే వాటి కోసమే మీరు ఆలోచించండి. అంటే ఒక బిట్ పోయిందని చెప్పి మీరు మ్యాథ్స్ కష్టంగా ఉంది, ఇప్పుడు మ్యాథ్స్ వదిలేసి పక్కన మిగతా 6 సబ్జెక్ట్స్ లేదా 5 సబ్జెక్ట్స్ మీద మీరు దృష్టి పెట్టండి, దాని మీద ఎఫెక్ట్ పెట్టండి. లేదా ఒక బిట్ రాంగ్ వచ్చింది అనుకో, లేదా కష్టం వచ్చింది అనుకో, ఆ బిట్ తర్వాత మామూలుగా ఆన్సర్ పెట్టి తర్వాత మళ్ళీ టైం ఉంటే ఆ బిట్ దగ్గరకు వచ్చి చేయండి. అంతేగాని ఆ బిట్ మీద కోపంతో, లేకపోతే ఆ బిట్ మీద ఉన్న స్ట్రెస్తో వేరే బిట్ మీద చూపిస్తే గ్యారంటీగా ఒక బిట్ మీద స్ట్రెస్ 3 బిట్ల మీద పడుతుంది. అది గుర్తుపెట్టుకోండి. మీకు ఒక బిట్ కాదు ఇంపార్టెంట్, 99 బిట్స్ ఇంపార్టెంట్. అది గుర్తుపెట్టుకోండి. మీకు 200 బిట్స్ ఇంపార్టెంటే, బట్ ఏంటంటే ఆ 200 బిట్స్లో ఒక 50 బిట్స్ 40 బిట్స్ పోతే నష్టం లేదు. బట్ ఏంటంటే ఆ 40 బిట్స్ పోయాయి అని చెప్పి మీరు డిప్రెషన్తో మీరు మిగతా 160 బిట్స్ తప్పెట్టారనుకో, ఇంక మనం ఏం చేయలేం. సో ఇదంతా గ్యారంటీగా మీకు ఏంటంటే, ఎవరైతే 27, 28, 29, 30, 31 వరకు ఇంకా ఉన్నాయి కదా, ఈ లోపు ఇంకా ఎవరైతే ఎగ్జామ్స్ రాయలేదో ఇంకా రాస్తున్నారో, సో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇంతకుముందు నేను వీడియో చేయలేకపోయినా చాలామందికి వీడియో మిస్ అయ్యి ఉంటారు. అందరూ క్షమించండి, ఎందుకంటే నాకు ఖాళీ లేక చేయలేదు కాబట్టి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్యారంటీగా మీకు ఏంటంటే టిప్స్ ఒకటి మైండ్ ఫ్రీగా ఉండండి. ఏం చదవలేదు, ఏదో ఒకటి వస్తుంది, ఏదో ఒకటి రాస్తాను అన్న టైప్లో వెళ్ళండి, మీరు గ్యారంటీగా సక్సెస్ అవుతారు. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ, గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్.